కీర్తన నాగగాంధారి, రాగం నాగగాంధారి, ఆది తాళం, రచన ముత్తుస్వామి దీక్షితారు. నాగగాంధారి రాగనుతే నాగగాంధారి రాగనుతే నాగగాంధారి రాగనుతే నగజానందితే మామవ నాగగాంధారి రాగనుతే నగజానందితే మామవ నాగగాంధారి నాగరాజ వినుతే సురగితే నాగరాజ వినుతే సురగితే నాగరాజ వినుతే సురగితే వాగీశాది గురుముఖ వందితే నాగరాజ వినుతే సురగితే వాగీశాది గురుముఖ వందితే భగవతారినుత పరదేవతే భగవతారినుత పరదేవతే పరమతత్వత బోధితే శివే భగవతారినుత పరదేవతే పరమతత్వత బోధితే శివే నాగగాంధారి రాగనుతే నగజానందితే మామవ నాగగాంధారి పరమశాంత స్వరూపకారే పరమశాంత స్వరూపకారే పరమశాంత స్వరూపకారే పాదపంకజే పద్మకరే పరమశాంత స్వరూపకారే పాదపంకజే పద్మకరే నిరతిశయ సుఖకరే నిరతిశయ సుఖకరే సురుచిరే చటజటాపవాచా కుశధరే నిరతిశయ సుఖకరే సురుచిరే చటజటాపవాచా కుశధరే నాగగాంధారి రాగనుతే నగజానందితే మామవ నాగగాంధారి నువ్వు ఎంచుకున్న రాగం చాలా అపూర్వ రాగం. దీక్షితుల వారి యొక్క వైభవంలో ఏమిటంటే శృతి వైభవంలో నాగగాంధారి రాగాన్ని సృష్టించారు, అమ్మవారి యొక్క వైభవాన్ని రాగనామంతో అనుసంధించారు. ఇది ఒక ప్రసిద్ధమైన ఒక లక్షణం. అంతేకాకుండా ఆ రాగం యొక్క ఛాయలను అనుపల్లవిలోనే సృష్టించారు. పల్లవిలో కూడా తారస్థాయి నుంచి ఎలాంటి ప్రమాణాలతో ఎలాంటి స్వరవిచారాలతో రాగాన్ని వైభవంగా ప్రకాశింపజేయవచ్చు అది చూపించారు. అంతేకాకుండా ఈ కీర్తనలో అనుప్రాస వైభవం చాలా గొప్పది. ద్విఅక్షర మొదట్లోనే ప్రాసాధ్యక్షులు 2 అక్షరాలు నాగాని వచ్చింది, అది దాంట్లో నైపుణ్యం. అలాగే చివర ఉండే యతి ప్రాసీలో కూడా చాలా నియమాన్ని చక్కగా సలక్షణంగా పాటించి అమ్మవారికి వైభవాన్ని మనకి సాక్షాత్కరింపజేశారు. మంచి కీర్తన అనుకున్న మధ్యమకాలం బాగుంది. అయితే అక్కడక్కడ కొంచెం శృతి యొక్క ప్రమాణాన్ని బాగా పాటించాం. బాగుంది.